ఎస్ ఫ్రెండ్స్, ఓకే గుడ్. సో రియల్ గా మన క్వశ్చన్ ఏంటి అంటే శేఖర్ అడిగిన క్వశ్చన్ డౌట్. సో వాట్ ఈస్ సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీ? ఏ సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీ, ఓకే. ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ వాట్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ? ఎస్, ఎక్సలెంట్ ఆన్సర్. కంపెనీ, ఓకే. తర్వాత మూడో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ between service based and product based IT కంపెనీ? ఎస్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, సో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. రెండు క్వశ్చన్స్ లో సర్వీస్ బేస్డ్ అంటే తెలుసుకుందాం, ప్రొడక్ట్ బేస్డ్ అంటే తెలుసుకుందాం, ఓకే, నో ప్రాబ్లం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ బేస్డ్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ తెలుసుకుందాం. ఎక్సలెంట్. అయితే చాలా మంచి క్వశ్చన్ ఇది, బాగా అడిగాడు. అయితే ఇక్కడ చూడండి, యాక్చువల్గా రియాలిటీలో మీరు చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, రియాలిటీలో మనం చూస్తే ఎస్. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనకి ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, ఏదైనా ఒక బిజినెస్ యాక్టివిటీ, ఎస్ దిస్ ఈజ్ మై బిజినెస్ యాక్టివిటీ, అంతే. ప్రతిరోజు ఏం సార్ బిజినెస్ యాక్టివిటీ? అంతే, బిజినెస్ నుంచే సాఫ్ట్వేర్ వచ్చేది. ఆ బిజినెస్ ఉందంటేనే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాం, అంతే. సో బిజినెస్ యాక్టివిటీ. సో ఈ బిజినెస్ యాక్టివిటీ మనకు తెలుసు ఆల్రెడీ. ఏది? సపోజ్ ఈ బిజినెస్ యాక్టివిటీ నేమ్ ఏబిసి బ్యాంక్ అనుకోండి. సో ఏబిసి బ్యాంక్ సంబంధించిన యాక్టివిటీ అంతా ఎలా ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ. డిపాజిట్ అని నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, డిపాజిట్ అని, ఓకే. తర్వాత పేమెంట్స్ అని, ఓకే. తర్వాత లోన్స్ అని, ఓకే. తర్వాత ఎస్ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్స్ అని, తర్వాత సమ్ అదర్ విత్డ్రాల్స్ అని, ఇట్లా చాలా ఉన్నాయి, ఓకే గుడ్. సో ఇవన్నీ యాక్టివిటీస్ ఏబిసి బ్యాంక్ లో బిజినెస్ యాక్టివిటీస్. సో ఈ బిజినెస్ యాక్టివిటీస్ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం, కస్టమర్ కి ఆన్లైన్ లో అందించాలనుకుంటున్నాం. ఎస్, నాట్ ఆఫ్లైన్, ఆన్లైన్. ఆఫ్లైన్ అంటే ఏంది? గతంలో మన పేరెంట్స్ అందరు కూడా బ్యాంక్కి వెళ్ళి క్యూలో నిలబడి అమౌంట్ విత్డ్రాల్ చేసుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు ఏటీఎంలు కూడా సరిగా ఉండేవి కాదు. విత్డ్రాల్ చేసుకొని బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకెళ్ళి చాలా లాంగ్ దూరం వెళ్ళి ఆటోలో అక్కడ బ్యాంక్ లో క్యూలో నిలబడి, ఎస్ ఆ క్యూలో ఆ బుక్ లో ఎస్ చిన్న వైట్ పేపర్ లో మన స్లిప్ రాసి ఆ స్లిప్ ఇస్తే వాడు ఇచ్చేవాడు అమౌంట్. ఇప్పుడు అట్లా కాదు, ఆన్లైన్. ఆన్లైన్, ఓకే, బాగుంది. అయితే ఈ ఆన్లైన్ జరగడానికి మనకి ఏం కావాలి? సాఫ్ట్వేర్ కావాలి. సాఫ్ట్వేర్ కావాలి. అయితే సాఫ్ట్వేర్ తయారీ కావాలి, కరెక్టే. కానీ సాఫ్ట్వేర్ తయారీ చేయాలా? ఓకే, నో ప్రాబ్లం. సాఫ్ట్వేర్ తయారు చేయాలి కాబట్టి మనం ఎక్కడికి కన్సల్ట్ అవుతాం? డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్తాం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్తాం, ఎస్. మరి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు ఏం చెప్తాడు? ఎస్ బాబు, వాట్ ఈస్ యువర్ బిజినెస్ అంటాడు. ఎస్, ఈ టేక్స్ ద బిజినెస్. ఆ బిజినెస్ మొత్తాన్ని తీసుకుంటాడు. ఆ బిజినెస్ మొత్తాన్ని స్టడీ చేయడానికి బిఏ టీమ్ ఉంటుంది ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో. సో బిఏ టీమ్ కెన్ స్టడీ దిస్ డాక్యుమెంట్ అండ్ ఆల్ ది థింగ్స్. సో వాళ్ళంతా స్టడీ చేసి అక్కడి నుంచి మొదలైతే అలా 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 సారీ మొత్తం సాఫ్ట్వేర్ తయారైపోద్ది, ఓకే అనుకోండి. అయితే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, ఈ సాఫ్ట్వేర్ అనేది తయారు చేయడానికి ఎంతో 50 lakhs 20 lakhs బడ్జెట్, ఓకే. ఈ సాఫ్ట్వేర్ని ఎప్పుడు డెలివరీ చేస్తాం అనేది ఓకే. అంటే సాఫ్ట్వేర్ బడ్జెట్ ఓకే, సాఫ్ట్వేర్ని ఎప్పుడు డెలివరీ చేస్తాం ఓకే, నో ప్రాబ్లం. ఆ విధంగా మనకి సాఫ్ట్వేర్ తయారు చేసి డెలివరీ వస్తుంది, ఓకే, నో ప్రాబ్లం. అయితే ఈ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ని తయారు చేయడానికి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో, ఎస్, ఈ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ తయారు చేయడానికి మరి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు, అంతే. ఎవరుంటారు? ఎంప్లాయీస్ మాత్రమే ఉంటాయి. కానీ ఎస్ ఫ్రెండ్స్, ఇలాగ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ని ఎలా తయారు చేస్తారు? ఈ బిజినెస్ అప్లికేషన్ ఎలా తయారు చేస్తారు? మరి ఈ బిజినెస్ అప్లికేషన్ తయారీ కావాలంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంది? సో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే ఈ బిజినెస్ అప్లికేషన్ ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అడిగితే, ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాఫ్ట్వేర్ ని తయారు చేయడానికి ఈ బిజినెస్ యాక్టివిటీని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఏం కావాలంటే సర్వర్స్ కావాలి. ఎస్, సర్వర్స్ కావాలి. అప్పుడు సర్వర్స్ లిస్ట్ చేస్తాడు. ఎస్ బాస్, ఇన్ని సర్వర్స్ కావాలి, డెవలప్మెంట్ కి ఇన్ని సర్వర్లు కావాలి, టెస్టింగ్ చేయడానికి ఇన్ని సర్వర్లు కావాలి,
మరోసారి టెస్టింగ్ అంటే ప్రీ ప్రొడక్షన్. దట్ మీన్స్ వాట్? యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేయడానికి ఇన్ని సర్వర్లు కావాలి. తర్వాత ఈ ప్రొడక్ట్ మొత్తాన్ని రిలీజ్ చేసుకోవడానికి అంటే సర్వర్లు అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఆ సర్వర్లు ఇన్ని కావాలి. ప్రొడక్షన్ సర్వర్లు ఇన్ని కావాలి. లాస్ట్ ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ నడిచేది ప్రొడక్షన్ సర్వర్లోనే కదా. అలాంటి సర్వర్లు ఇన్ని కావాలి. లేదు, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసుకోవాలి, దానికి మరొక సర్వర్లు కావాలి. కొన్ని సందర్భాల్లో లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ సపరేట్ గా చేస్తారు కొన్ని ఏరియాలో, అదొక ఎన్విరాన్మెంట్. మరి లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయడానికి సర్వర్లు కావాలి. ఇలా రిక్వైర్మెంట్, ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్ సర్వర్లు. ఓకే, మరి ఈ ఫస్ట్ రిక్వైర్మెంట్ సర్వర్లు కావాల్సి ఉంటే ఈ సర్వర్ల కోసం ఎస్ ఫ్రెండ్స్ ఎవరు మనీ పే చేయాలి? ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీనా బిజినెస్ ఓనరా అంటే ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, బిజినెస్ ఓనర్. ఎస్, అంటే బిజినెస్ ఓనర్ అనేవాడు ఇదంతా కూడా అమౌంట్ పే చేస్తాడు. దట్స్ ఇట్. సాఫ్ట్వేర్ కంపెనీకి ఏం సంబంధం సార్? ఏం సంబంధం లే, 0 రూపాయలు అంటే జీరో, జీరో. మరి ఇదంతా ఎవడు పే చేయాలా? సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, బిజినెస్ ఓనర్. అంటే బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు? ఎస్, ఆ బిజినెస్ ఓనర్, బిజినెస్ అనేది ఏబిసి బ్యాంక్ అని నేను అనుకుంటే ఈ ఏబిసి బ్యాంక్ బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేసుకుంటాడు. ఎస్, ఆ తయారు చేసిన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ని మనకి ఇస్తాడు క్లౌడ్ ఇంజనీర్, మనం దీన్ని హ్యాండిల్ చేస్తాం. మరి బిల్ ఎవరు పే చేస్తారు? ఏబిసి బ్యాంకే. మరి సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధం ఏంటి సార్? ఏం సంబంధం లేదు. అయితే వాడు సాఫ్ట్వేర్ కంపెనీకి అంటే ప్రాపర్ గా అప్రోచ్ అయ్యి అలాగా ప్రాపర్ గా వాడి ప్రాజెక్ట్ ని ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మన చేత చేయించుకుంటున్నాడు. ఎవరు? ఏబిసి బ్యాంక్. అందుకోసం సాఫ్ట్వేర్ కంపెనీకి ఎప్పుడైతే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఇచ్చిందో అప్పుడు ఈ ఏబిసి బ్యాంక్ ని మనం ఏమని పిలుస్తామంటే క్లయింట్ అని పిలుస్తాం. క్లయింట్. సో ఈ క్లయింట్ కింద మనం పనిచేస్తున్నట్టు అంతే. మరి మనకి డబ్బులు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? సాఫ్ట్వేర్ కంపెనీ మనకి ఇస్తున్నాడు కదా. నో 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 నో. మరి ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఏబిసి బ్యాంక్ అనేవాడు నీ సాఫ్ట్వేర్ కంపెనీకి కొంత అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ లో కొంత నీకు తీసిస్తాడు. అంటే ఎంత ఇస్తారు సార్? ఏం సార్ అంటే ఏబిసి బ్యాంక్ వాడు 100 రూపాయలు ఇస్తే ఎవరికి? ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి 100 రూపీస్ ఇస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎస్ నీకెంత ఇస్తారు? నీకు 2 రూపాయలు ఇస్తాడు. అంటే 190 అంటే 98 రూపీస్ వాడికి ఉంటుంది అంతే. మరి 2 రూపీస్ నీకు, ఆ 2 రూపీసే కొన్ని లక్షల ప్యాకేజీ నీకు వస్తుంది అనమాట. చెప్తాను, 2 రూపీస్ అంటే 98 రూపీస్ వాడే తీసుకుంటాడు. అందుకనే మనకి 40 అంతస్తులు 50 అంతస్తులు కనపడతాయి బిల్డింగ్స్ ఒక్కొక్కటి. 40 అంతస్తులు 50 అంత నీకు ఇచ్చేదంతా నీకు 2 రూపీస్, అక్కడ ఎంత 98 రూపీస్. సో ఆ విధంగా ఉంటది అనమాట. సరే ఓకే సార్, అది బాగానే ఉంది. ఇప్పుడు ఇది క్లయింట్, ఇది ప్రాజెక్ట్, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇక్కడ ఏమో సర్వర్లు. ఇవన్నీ మాకు అర్థమైనవి. సర్వర్లు దేనికి కావాలా? ఈ బిజినెస్ ప్రొడక్ట్ ని సాఫ్ట్వేర్ గా తయారు చేయడానికి సర్వర్లు కావాలా. అది డెవలప్మెంట్ సర్వర్లు, అది టెస్టింగ్ సర్వర్లు, అది యూఏటి సర్వర్లు. యూఏటి అంటే మరొకసారి టెస్ట్ చేసుకోవడానికి, యూఏటి మరొకసారి టెస్ట్ చేసుకుంటారనమాట. అంటే ఒక ప్రొడక్ట్ డెవలప్ చేస్తాం ఇక్కడ, ఇది డెవలప్మెంట్ సర్వర్లో డెవలప్ అయింది. తర్వాత నెక్స్ట్ క్యూఏ సర్వర్లు ఇవి. అంటే ఈ సర్వర్లో ఈ ప్రొడక్ట్ టెస్ట్ అయింది. ఒకసారి టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రొడక్ట్ ని మళ్ళీ రీటెస్ట్ చేస్తారు. అంటే ఏంది? ఇక్కడ క్లయింట్ సమక్షంలో క్లయింట్ టీం వస్తాడు. ఇక్కడేమో క్లయింట్ కి సంబంధం లేకుండా చేస్తాం ఇక్కడ క్యూఏలో. అంటే ఇది కూడా టెస్టింగ్ ఎన్విరాన్మెంటే, ఇది కూడా టెస్టింగ్ ఎన్విరాన్మెంటే. ఓకే, రెండు టెస్టింగ్లే. అయితే ఇక్కడ ఈ టెస్టింగ్ లో మనకి టెస్ట్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారు, వెదర్ ద అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్, అంతే. అయితే యూఏటి టెస్టింగ్ లో ఏం జరిగిద్దంటే క్లయింట్ వస్తారు, క్లయింట్ టీమ్ వచ్చింది, క్లయింట్ టీము ఎస్ సిట్స్ విత్ యూ. చూపించమ్మా, ఓపెన్ చేయి, ఎలా వస్తుంది ఏంది మొత్తం అన్ని చెక్ చేస్తారు. అంతా ఓకే అయితేనే. పొరపాటులో వాడు చెక్ చేసుకునేటప్పుడు ఏదైనా రిస్క్ వస్తే ఏదైనా వచ్చినా వాడు నోట్ చేసుకొని ఎస్ ఇదిగో ఇక్కడ ఇది మార్చాలి, ఇదిగో ఇది ఇష్యూ ఉంది, దీన్ని చేంజ్ చేయాలని మళ్ళీ చెప్తాడు. మళ్ళీ రివర్ట్ బ్యాక్ టు డెవలపర్. ఆ డెవలపర్ మళ్ళీ చేసి మళ్ళీ టెస్టింగ్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేసుకునే కంటే ముందే మరొకసారి టెస్టింగ్ చేస్తాం. అది ఓకే. అన్ని టెస్టింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా చేస్తారు చాలా మంది. మళ్ళీ దానికి కూడా సర్వర్లు కావాలి. మళ్ళీ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మళ్ళీ కొన్ని సర్వర్లు రన్ చేస్తారు, దానికి కూడా సర్వర్లు కావాలి. అసలు మళ్ళీ తర్వాత ఫైనల్ గా మళ్ళీ దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేస్తారు ఫైనల్ గా ఈజీ. మళ్ళీ దానికి సర్వర్లు కావాలి. చూస్తే ఇదంతా క్లౌడ్ ఇంజనీర్ రోలే రియల్ గా. ఇదంతా క్లౌడ్ ఇంజనీర్ రోలే. క్లౌడ్ ఇంజనీర్ ఈ పని అంతా చేస్తాడు. ఎస్, ఇదంతా క్లౌడ్ ఇంజనీర్ రోల్. మరి డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ ఉంటాడు? మధ్యలో సపోర్ట్ ఇచ్చేది ఆడే కదా. టోటల్ గా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, టోటల్ ఎవ్రీథింగ్. జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసేది ఇతను. నేనేమంటానంటే ఇప్పుడు కస్టమర్ అనేవాడు ఈ సర్వర్స్ కి మనీ పెట్టుకుంటున్నాడు.
ఓకే, బాగుంది. అయితే మరి కస్టమర్ అనేవాడు అంటే వాడు ఏబిసి బ్యాంక్ అనేవాడు సర్వర్లు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఓకే, బాగుంది. మరి నెక్స్ట్ కేసులో ఈ ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఈ బిజినెస్ ప్రొడక్ట్ ని సాఫ్ట్వేర్ గా తయారు చేయాలని మనం అనుకుంటే కోడ్ రాయాలి కదా, అవునా లేదా? దీనికి ఏం రాయాలా? కోడ్ రాయాలా. మరి దీనికి కోడ్ రాయాలంటే ఏం కావాలా? కొన్ని టెక్నాలజీస్ కావాలా. ఎస్ టెక్నాలజీస్. మరి ఆ టెక్నాలజీస్ అనేది ఏంది? ఈ మధ్య కాలంలో వస్తుంది జావా, అవునా, పైథాన్, అవునా, తర్వాత ఎస్ ఫ్రెండ్స్ MS.NET ఇట్లా చాలా ఉంటాయి. అయితే అంటే ఏదైనా సరే జావా గానీ పైథాన్ గానీ .NET గానీ ఉపయోగించి కోడ్ రాస్తే దాన్నే మనం సాఫ్ట్వేర్ కింద కన్సిడర్ చేస్తున్నాం. గతంలో జావా పైథాన్ లేకముందు గతంలో ఏమున్నాయి? అక్కడ ఉండేవి రెక్స్ అని, కోబాల్ అని, స్విఫ్ట్ సి, ఆబ్జెక్టివ్ సి, అర్థమైందా? తర్వాత PL+1 ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కోబాల్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం జావా పైథాన్ MS.NET. ఓకే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో గో లాంగ్వేజ్ వచ్చింది. గో లాంగ్వేజ్ ఎక్సలెంట్ గా ఉంది. అది గో లాంగ్వేజ్ వచ్చేసింది. అర్థమైందా? ఓకే, బాగుంది. ఈ విధంగా చూసినప్పుడు మరి ఇక్కడ ఈ ఏదైతే జావా పైథాన్ .NET ఉందో మరి దానిని తీసుకొని ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ని తయారు చేసుకోవాలి, ఈ కోడ్ రాసుకోవాలి. మరి దాన్ని తీసుకునే క్రమంలో జావా అనేది ఫ్రీగా వస్తుంది. ఓకే, పైథాన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఓకే, మరి .NET అనేది ఫ్రీగా రాదు, లైసెన్స్. అంటే .NET అనేది మనం పర్చేజ్ చేసుకుని వాడుకోవాలి. .NET అనేది పర్చేజ్ చేసుకున్నాం. మరి ఈ .NET అనేది ఎవరు పర్చేజ్ చేస్తారు? క్లయింట్. ఎవరు? ఏబిసి క్లయింట్. ఎస్ సార్, ఏబిసి క్లయింట్. అట్లా. సో ఈ విధంగా దీన్ని కూడా మనం పర్చేజ్ చేసుకోవాలి, అంటే టూల్స్. తర్వాత ఈ మధ్య కాలంలో టెస్టింగ్ చేయాలా. మరి టెస్టింగ్ చేయడానికి ఫ్రెండ్స్, మరి టెస్టింగ్ చేయడానికి టెస్టింగ్ టూల్స్ కావాలి కదా. మరి టూల్స్ లో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు సెలీనియం ఉంది, క్యూటీపీ ఉంది. క్యూటీపీ అంటే ఏంది? HP. తర్వాత EFT అంటారు దీన్ని. ఇప్పుడు EFT, క్యూటీపీ అనేది ఓల్డ్ నేమ్, EFT అనేది న్యూ నేమ్. ఇది ఎవరిది? HP వాడిది. ఎక్సలెంట్ గా పనిచేసేది టెస్టింగ్ టూల్ ఇది, లైక్ సెలీనియం లాగా. ఓకే, తర్వాత ఏంది? ఈ మధ్య కాలంలో టొస్కా బాగుంది. టొస్కా అనేది ఏం సార్? టెస్టింగ్ టూల్ అది. సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ టెస్టింగ్ టూల్స్ ఖర్చు మళ్ళీ ఎవరు పెట్టుకోవాలా? మళ్ళీ ఏబిసి క్లయింటే. ఏబిసి బ్యాంక్ వాడే పెట్టుకోవాలి. అంటే సర్వర్స్, సాఫ్ట్వేర్స్, టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఇవన్నీ. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్, ఆపరేటింగ్ సిస్టమ్ కాస్ట్ ఎవరు పెట్టుకోవాలి సర్వర్స్ లో? అది లైనెక్స్ అయితే ఫ్రీగా వస్తుంది, కరెక్టే. అది విండోస్ అయితే మనమే పెట్టుకోవాలి ఖర్చు. ఎవరు? ఏబిసి క్లయింట్. మరి ఇందులో సాఫ్ట్వేర్ కంపెనీకి ఏం సంబంధం లేదా? నథింగ్, ఏం సంబంధం లే. ఖర్చు మొత్తం అతనే పెట్టుకోవాలా. సాఫ్ట్వేర్ కంపెనీకి ఏం సంబంధం లే. సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ చేయడానికి మనం వెళ్తాం సాఫ్ట్వేర్ కంపెనీకి, అంతే మనం చేసేది. ఒకవేళ వాడు ఏబిసి క్లయింట్ అయినాడు US లో ఉన్నాడు అనుకో, అప్పుడు ఈ వాడికి నీకు మంచి ర్యాపో పెరిగింది, అక్కడ మంచి టీమ్ కావాలని వాడు అనుకుంటున్నాడు, అప్పుడు నిన్ను తీసుకెళ్తాడు అక్కడ. దాన్నే మనం ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది అని అంటాం. అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా నడుస్తుంది ఈ కంపెనీలో అంటే ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్ నడిచింది. ఏదేది? ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్లో నడిచింది ఒక ప్రాజెక్ట్. సో ఆన్ సైట్ టీమ్, ఆఫ్ షోర్ టీమ్. ఆన్ సైట్ టీమ్ అంటే కొంతమంది అక్కడ ఉంటారు క్లయింట్ లొకేషన్ లో, కొంతమంది ఇక్కడ ఉంటారు ఇండియాలో. అట్లా ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్లో ప్రాజెక్ట్స్ నడుస్తాయి. ఎప్పుడైతే ఆన్ సైట్ టీము చాలా మంది బాగా పనిచేస్తున్నప్పుడు, నీవు కూడా బాగా పనిచేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళకి కనెక్ట్ అవుతావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీరేం చేస్తారు? ఆన్ సైట్ ఆఫర్ ఉంటే మాకు ఇవ్వండి అంట. అప్పుడు నీ స్కిల్స్ మ్యాచ్ అయినప్పుడు, ఇక్కడ వాడికి కూడా నీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వెంటనే నిన్ను అక్కడికి పంపించేస్తారు. ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది అనమాట ఆన్ సైట్ ఆఫర్. ఇలా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట ఇది. సో ఇప్పుడు ఖర్చు అంతా కూడా ఎవరు పెట్టుకుంటారంటే క్లయింటే పెట్టుకుంటున్నాడు ఖర్చు అంతా కూడా. మరి ఇది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఒక DB సర్వర్ ఉంది, డేటాబేస్ సర్వర్. ఇది అనుకోండి, ఇప్పుడు DB సర్వర్ అంటే డేటా స్టోర్ చేసుకోవడానికి DB సర్వర్ కావాలిగా. మరి DB సాఫ్ట్వేర్ దీంట్లో ఇన్స్టాల్ చేయాలిగా. ఏది? ఒరాకిల్. అది ఫ్రీగా రాదు, డబ్బులు పే చేయాలా. మరి MS SQL సర్వర్ అది ఫ్రీగా రాదు, డబ్బులు పే చేయాలా. అర్థమైంది? అంటే ఏదైనా సరే ఒక డేటా అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి డేటాబేస్ సాఫ్ట్వేర్ అనేది ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి. ఎప్పుడైతే డేటాబేస్ సాఫ్ట్వేర్ అనేది ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేసావో దాన్నే మనం ఏమని పిలుస్తాం? DB సర్వర్ అని పిలుస్తాం. ఎందుకు? ఇది డేటా స్టోరేజ్ కోసం. అంటే ఇక్కడ DB సాఫ్ట్వేర్ నువ్వు పర్చేజ్ చేసుకోవాలి. మరి DB సాఫ్ట్వేర్ నువ్వు పర్చేజ్ ఎక్కడి నుంచి చేసుకోవాలి? ఒరాకిల్ నుంచి. మరి SQL సర్వర్ అనే సాఫ్ట్వేర్ ఉంది, అదేంటి? DB సాఫ్ట్వేర్. అది ఎక్కడి నుంచి? మైక్రోసాఫ్ట్ నుంచి. అంటే ఇదంతా ఎవరు పే చేయాలా? క్లయింటే. సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధం లేదా? లేదు.
క్లయింట్ పే చేయాలా? ఎస్. అంటే ఇవన్నీ ఐటమ్స్ అన్ని క్లయింట్ అనే వ్యక్తి పర్చేజ్ చేసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి? వేరే పర్సన్ నుంచి, వేరే థర్డ్ పార్టీ నుంచి. ఆ థర్డ్ పార్టీ అన్నాడు ఏం చేస్తున్నాడు? మనకి సప్లై చేస్తున్నాడు ఈ ఐటమ్స్ అన్ని. ఒక ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి సర్వర్లు ఇస్తున్నాడు. ఇక్కడ ఒరాకిల్ అనే వ్యక్తి డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌లు ఇస్తున్నాడు. అదే హెచ్‌పి అనే వ్యక్తి క్యూటీపీ, ఈఎఫ్టీ లాంటి టెస్టింగ్ టూల్స్ ఇస్తున్నాడు. అర్థమైందా? ఇంకొక వ్యక్తి మైక్రోసాఫ్ట్ అనే వ్యక్తి డాట్ నెట్ అనే సాఫ్ట్‌వేర్ మనకిస్తున్నాడు. అంటే ఇవన్నీ మనం వాడి దగ్గర నుంచి పర్చేజ్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే ఈస్ అవైలబుల్ ఇన్ సమ్‌వేర్ ఇట్లా థర్డ్ పార్టీ వీడి దగ్గర నుంచి కొన్ని ఐటెమ్స్ కొంటున్నాం. ఏడబ్ల్యూఎస్ నుంచి మనం సర్వర్‌లు తీసుకుంటాం. యెస్. యెస్ ఫ్రెండ్స్. మైక్రోసాఫ్ట్ నుంచి డాట్ నెట్ అప్లికేషన్ డాట్ నెట్ పర్చేజ్ చేసుకుంటాం. మళ్ళీ మైక్రోసాఫ్ట్ నుంచి ఎస్‌క్యూఎల్ సర్వర్‌ను పర్చేజ్ చేసుకుంటాం. ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది ఏంది? ఒక సాఫ్ట్‌వేర్. డేటాబేస్ సాఫ్ట్‌వేర్. ఎస్‌క్యూఎల్ సర్వర్. సరే మిడిల్ వేర్స్ ఏమైనా కావాలంటే మ్యూల్సాఫ్ట్, టిప్కో అవి ఇవి అక్కడ మళ్ళీ వాటిని పర్చేజ్ చేసుకుంటాం. అర్థమైందా? సర్వర్లు వాటిని స్టోరేజ్ ఏమైనా కావాలంటే మళ్ళీ స్టోరేజ్ పర్చేజ్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి? ఏడబ్ల్యూఎస్ నుంచి స్టోరేజ్ కోసం. హార్డ్ డిస్క్‌లు అవన్నీ మళ్ళీ అట్లా తీసుకుంటాం స్టోరేజ్ కోసం. సో, అంటే ఇక్కడ సాఫ్ట్‌వేర్ అనే కంపెనీ. యెస్. ఒక సాఫ్ట్‌వేర్ అనే కంపెనీ ఉంది. ఇక్కడేమో ఏబీసీ బ్యాంక్ ఉన్నాడు. ఏబీసీ బ్యాంక్ ఉన్నాడు. చూడండి. ఇప్పుడు యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గర ఏం లేదు. ఆఫీసు, టేబుల్స్, బల్లాలు తప్పితే. ఆఫీసు, టేబుల్, బల్లాలు తప్పితే ఏం లేవు వాళ్ళ దగ్గర. నువ్వు ఎంప్లాయివి అంతే. అంటే ఎంప్లాయీసు, ఆఫీసు, చైర్‌లు తప్పితే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏమి లేదు. మరి అప్పుడు ఏం చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు ప్రాజెక్టు? యెస్. అంటే ఇక్కడ నుంచి ఇవన్నీ పర్చేజ్ చేసుకొని, ఇదిగో వీడితోటి బిల్లు కట్టిచ్చేసి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అంతే. సో, ఇలాగా ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్స్‌ని ఈ రూపంలో చేస్తున్న కంపెనీని మనం ఏమంటామంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటాం. అది ఆడ విషయం. అంటే సర్వీస్ అందియటమే వాడి పని. అంటే బయట నుంచి కొనుక్కోవడం అర్థమైందా? ఆ కొనుక్కున్న టూల్స్, టెక్నాలజీస్ ఉపయోగించి నీకు సాఫ్ట్‌వేర్ తయారు చేయటం, నీకివ్వటం. అంతే డ్యూటీ. థిస్ ఈస్ వాట్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. జస్ట్ లైక్ ఎ సర్వీస్. అంతే. జస్ట్ లైక్ ఎ సర్వీస్ అంతే. ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే. మరి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏందసల? దానికి ఎగ్జాంపుల్ ఏంది? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఉంది. అవునా? మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఉంది. సో, ఈ మైక్రోసాఫ్ట్ అనేది చాలా ప్రొడక్ట్స్‌ని మనకు రిలీజ్ చేస్తుంది. ఏం ప్రొడక్ట్స్ అది? ఓఎస్‌ని రిలీజ్ చేస్తుంది. ఓఎస్ మనం వాడుకున్నాం. విండోస్ అనేది వాడి ఓఎస్. తర్వాత ఓఎస్ కాకుండా ఎంఎస్ డాట్ నెట్ అనే టెక్నాలజీ ఉంది. సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయడానికి ఎంఎస్ డాట్ నెట్ టెక్నాలజీ. అవునా? ఇదొక టెక్నాలజీ. దీన్ని ఉపయోగించి మనం ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. అది మనకి పర్చేజ్ చేసుకొని వాడుకుంటున్నాం. ఓకే. వాడిదే అది. ఆ తర్వాత ఎస్‌క్యూఎల్ సర్వర్ అనే సాఫ్ట్‌వేర్ ఉంది. అది వాడిదే. అది డీబీ సాఫ్ట్‌వేర్. డేటాబేస్ సాఫ్ట్‌వేర్ అది. అది వాడిదే. ఆ తర్వాత అంటే ఇవన్నీ మనం పర్చేజ్ చేసుకొని మన అవసరాల కోసం వాడుకుంటున్నాం. ఎక్కడి నుంచి? మైక్రోసాఫ్ట్ నుంచి. అలాగే ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది. ఏడబ్ల్యూఎస్ ఉంది. ఏడబ్ల్యూఎస్ అనేవాడు ఏం చేసాడు? యెస్ ఫ్రెండ్స్. ఒక ఓఎస్ తయారు చేసాడు. ఏందది? అమెజాన్ లైనక్స్ ఓఎస్ ఉంది వాడిది. ఓకే. అర్థమైందా? తర్వాత ఏం చేస్తున్నాడు? ఏడబ్ల్యూఎస్ అనేవాడు సర్వర్‌లు ఇస్తున్నాడు. తర్వాత ఏంది? స్టోరేజ్ ఇస్తున్నాడు. తర్వాత ఏంది? సమ్ నెట్వర్కింగ్ ఇస్తున్నాడు. తర్వాత ఇవన్నీ వాడే ఇస్తున్నాడు టోటల్‌గా. సో, ఇవన్నీ వాడు మనకిస్తున్నాడు. ఈ సర్వీసులు ఇచ్చిన దాన్ని మనం వాడుకుంటున్నాం అంతే. అంటే ఈ సర్వీసులు మొత్తం వాడుకొని మనం ప్రాజెక్ట్ చేసుకుంటున్నాము అని అర్థం. తర్వాత వీడు గాకుండా యాపిల్ ఉన్నాడు. యాపిల్. యాపిల్ ఏం చేస్తున్నాడు? ఒక ప్రొడక్ట్ ఉంది వాడి కాడ మ్యాక్ ఓఎస్ అని. ఓఎస్ అది మ్యాక్. ఇదే గాక కొన్ని కొన్ని ప్రొడక్ట్స్‌లు మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాడు. అట్లా. ఇదే గాకుండా ఈ మధ్య కాలంలో ఇదిగో గూగుల్ ఉంది. గూగుల్ ఏం చేస్తున్నాడు? చాలా ప్రొడక్ట్స్‌ని రిలీజ్ చేస్తున్నాడు గూగుల్. ఆ ప్రొడక్ట్స్ అన్ని మనం వాడుకుంటున్నాం. అర్థమైందా? అట్లా. ఇప్పుడు సపోజ్ ఫేస్‌బుక్ ఉంది. ఫేస్‌బుక్. వాడేం చేస్తున్నాడు? చాలా ప్రొడక్ట్స్‌ని రిలీజ్ చేస్తున్నాడు. ఆ ప్రొడక్ట్స్‌ని మనం వాడుకుంటున్నాం. అంటే దీన్ని బట్టి మీరు చూస్తే ఫ్రెండ్స్ టోటల్‌గా ఏదైనా సరే ఒక ప్రొడక్ట్‌ని తయారు చేస్తాడు ఒక వ్యక్తి. తయారు చేసిన ప్రొడక్ట్‌ని మనకిస్తాడు అంతే. మనం ఆ ప్రొడక్ట్‌ని ఉపయోగించుకొని ప్రాజెక్ట్ చేస్తున్నాం అంతే. కాబట్టి ఇలాగ ప్రొడక్ట్స్ తయారు చేసే వ్యక్తుల్ని మనం ఏమని పిలుస్తాం? ఆ సంస్థలను మనం ఏమని పిలుస్తాం అంటే ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ. ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ. యెస్. ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ అంతే. ఆ ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీలో ఏ ప్రొడక్ట్ తయారవుతుందో ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి నిన్ను తీసుకుంటాడక్కడ. సో, ఎప్పుడైనా సరే ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీలో నీ సాలరీ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటది. అంటే
ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ నీకు ఈజీగా 2 సంవత్సరాలకి ఒక 50 లక్షలు ఉంటుంది ఈజీగా. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కి 50 లక్షలు ఉంటుంది. అదే ఫ్రెషర్ గా నిన్ను తీసుకుంటే నీ శాలరీ 25 నుంచి 30 లాక్స్ ఉంటుంది ఫ్రెషర్ గా. ఏది ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీలో నీకు జాబ్ వస్తే ఒక 30 లక్షలు ఉంటుంది. లేదు ఇప్పుడు అమెజాన్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది. ఎస్, ఏడబ్ల్యూఎస్ అనే దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏడబ్ల్యూఎస్ ని డెవలప్ చేస్తారు అక్కడ. అంటే అది ప్రొడక్ట్ గా, ఏడబ్ల్యూఎస్ అనేది ఒక ప్రొడక్ట్ యాక్చువల్ గా. ఆ ప్రొడక్ట్ ని డెవలప్ చేయడానికి కొంతమంది అవసరం. కాబట్టి అలాంటి అవసరాల కోసం వాళ్ళు చాలా మందిని తీసుకుంటారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. ఆ ప్రొడక్ట్ ని డెవలప్ చేసుకోవడానికి ఎవరు వాడు, అమెజాన్ వాడు తీసుకుంటాడు. సో అమెజాన్ అనేది ఏంది ఇక్కడ, ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ. ఎలా చెప్పగలరు సార్ మీరు ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ అంటే? వాడు ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తున్నాడు, ఆ ప్రొడక్ట్స్ లో మనం వర్క్ చేసి పెడతాం వాడు. ఆ ప్రొడక్ట్స్ ఉపయోగించి వాడు ఏదో చేస్తాడు. ఇప్పుడు ఐబిఎం ఉంది, ఐబిఎం యాక్చువల్ గా ఐబిఎం అనేది చాలా ప్రొడక్ట్స్ తయారు చేసింది. ఐబిఎం అనేది చాలా ప్రొడక్ట్స్ తయారు చేసింది, చాలా 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 ప్రొడక్ట్స్. అవునా, చాలా ప్రొడక్ట్స్ తయారు చేసింది. అవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. అంటే ఐబిఎం అనేది ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ అని చెప్పాలి. ఆ విధంగా ఐబిఎం అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎస్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ. సో ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ, సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీకి తేడా ఏంటంటే, సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీ ఉన్న ప్రొడక్ట్స్ వేరే వారి దగ్గర నుంచి కొనుక్కొని, ఆ కొనుక్కున్న ఆ టూల్స్ టెక్నాలజీస్ ఉపయోగించి ప్రాజెక్ట్ అనేది చేసిస్తారు క్లయింట్కి, అంతే. ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, ఆ ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవాలి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ కూడా మనకి ప్రాజెక్టులు చేసిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీస్ టూల్స్ వాడి దగ్గరే ఉన్నాయి కదా. కాబట్టి మనం డైరెక్ట్ గా వాడిని అప్రోచ్ అయితే వాడే మనకు తయారు చేసి ఇస్తాడు. అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఎట్లాగా, ఇప్పుడు సపోజ్ మైక్రోసాఫ్ట్ అనేది ఉంది, చిన్న ఎగ్జాంపుల్, మైక్రోసాఫ్ట్ ఉంది మీ దగ్గర. మైక్రోసాఫ్ట్ దగ్గర ఏముంది, మనకి డాట్ నెట్ ఉంది, ఎంఎస్ డాట్ నెట్. ఈ డాట్ నెట్ ఉపయోగించి మనం ప్రాజెక్ట్ చేయొచ్చు ఈజీగా, అయితే ఇప్పుడు యాక్చువల్ గా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కొంతమంది ఈజీగా ఇక్కడ ఏబిసి బ్యాంక్ కూడా ఏముంటాడు, ఇక్కడ ఉంటాడు ఏబిసి బ్యాంక్. వాడికి ఒక సాఫ్ట్వేర్ కావాలంటే వాడు సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్తాడు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. వీడి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయితే వీడు ఏం చేస్తాడు, మైక్రోసాఫ్ట్ వాడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రొడక్ట్ కొని వీడికి ప్రాజెక్ట్ చేసి మళ్ళీ వీడికి ఇస్తున్నాడు. అప్పుడు వీడేం చేశాడు, క్లయింట్ ఎస్, వీడు అసలు అవసరం లేదు మధ్యలో మీడియేటర్ అని చెప్పేసి ఏబిసి బ్యాంక్ కూడా డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ ని సంప్రదిస్తున్నాడు. ఏ మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఐఎమ్ ఏబిసి బ్యాంక్, కెన్ యూ క్రియేట్ ఏ సాఫ్ట్వేర్ ఫర్ మీ అంటాడు. అప్పుడు వాడేం చేస్తాడు, మైక్రోసాఫ్ట్ నీకు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి ఇస్తాడు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీలు కూడా సర్వీస్ ఇస్తాయి అనమాట మనకి. ఇట్లా వాడు వచ్చి అడిగాడు ఒక ప్రాజెక్ట్ చేసి, మన మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ తయారు చేసి నీకు ఇస్తాడు. అంటే మధ్యలో సర్వీస్ బేస్డ్ కంపెనీ ఇది లేదు, ఇక అయిపోయింది. సర్వీస్ బేస్డ్ కి ప్రొడక్ట్ బేస్డ్ కి. ఎస్ శేఖర్, అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ అంటే అక్కడి నుంచి చెప్తే గానీ నీకు అర్థం కాదు. అది ఎట్లాగో నిన్న కొంచెం మనకి సాఫ్ట్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఎలా తయారు చేయాలో చెప్పాం కాబట్టి దాన్ని ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీలో ఒక ఎక్స్పీరియన్స్ పెట్టి మనం క్లెయిమ్ చేసి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ప్యాకేజ్ ఎక్కువ వచ్చింది అక్కడ. ఏది, ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీలో 2 సంవత్సరాలకు ఒక 50 లక్షలు కూడా వచ్చింది, అంతే. ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఇంకా జస్ట్ లైక్ R&D కంపెనీ. ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు, లైక్ ఏడబ్ల్యూఎస్. అమెజాన్ ఏం చేశాడు, ఏడబ్ల్యూఎస్ తయారు చేస్తున్నాడా లేదా, అట్లా. వాడు కొత్త కొత్త న్యూ ఇన్నోవేషన్స్, కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడు, దాన్ని మనం ఉపయోగించుకుంటాం, అంతే. అది ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ. అయితే ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీలో కూడా ఉద్యోగాలు చాలా ఉంటాయి, చాలా ఉద్యోగాలు ఉంటాయి. సో అది ఇంపార్టెంట్ క్వశ్చనే, అది ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ, సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా.